అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి అమ్మా. లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కాకినాడ నుంచి. కాకినాడ నుంచి వచ్చారు. ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? అయితే మా ఆయనకి నేను రెండో భార్యనమ్మా. మీ ఆయనకి మీరు రెండో భార్య. నాకు పాప బాబు పుట్టారమ్మా. మళ్ళీ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే వదిలేసేసి ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కానీ మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయారమ్మా. అప్పటి నుంచి నేనే కష్టపడి పాపని బాబుని పెంచుకున్నానమ్మా. పెంచుకున్న తర్వాత బాబు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత బావిలో పడి చనిపోయాడమ్మా. ఎవరు మీ బాబు? బాబు అమ్మా. బావిలో పడి చనిపోయాడు అంటే ఏం జరిగింది? అంటే తనంతటా అలా ఆడుకోవడానికి వెళ్ళి ఆడుకోవడానికి 15 ఏళ్ల పిల్లోడు కదా, ఏదో ఆట ఆడుతూ పడిపోయాడమ్మా. అకస్మాత్తుగా. అప్పటి నుంచి ఇంక కూతుర్నే పెంచుకొని ప్రేమించిందమ్మా. ఎవరినో తీసుకొని వస్తే ఇంకా మా వదులుకోలేక పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకున్నానమ్మా. వాళ్ళకి ఒక పాప బాబు పిల్లలు పుట్టారమ్మా. చక్కగా. అల్లుడు మా ఇంట్లోనే ఉంటాడు మేడం. ఓహో, మంచి పిల్లోడే. ఇంకా అప్పటి నుంచి నేనే పోషించుకుంటున్నాను కష్టపడి. మా భర్త అయితే ఇంక మమ్మల్ని చూడట్లేదమ్మా. అదే అదే అప్పుడే వెళ్ళిపోయారంటారు కదా. నాకు ఆయన ఉండగానే ఒక ఇల్లు ఒకటి కొని పెట్టాడమ్మా. ఆ ఇంట్లోనే ఉంటున్నాను మేడం. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు, నాకు లేనిపోయిన అన్ని అంటగట్టి నా కూతురు అల్లుడుని నా ఇల్లు నాకు ఉన్నదంతా వాళ్ళ పేరుని పెట్టేయమంటున్నారు మేడం. లేనిపోని అంటగట్టడం అంటే ఏం జరిగింది? లేనిపోని ఎఫ్ఐఆర్లు అని అంటగడుతున్నారు మేడం. మీకు ఎఫ్ఐఆర్ లో? నాకు పెడుతున్నారు మేడం. నాకు 50 సంవత్సరాలు మేడం. ఈ వయసులో నాకు అలాంటివి ఉంటాయా మేడం? ఎవరెవరు? మీ కూతురు మీ అల్లుడు? కూతురు అల్లుడు మేడం. నేను చనిపోయిన తర్వాత ఇల్లు ఆడకే ఉంటది కదా మేడం. ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడు కదా మేడం. చనిపోయిన తర్వాత కూడా ఆడకే పెడతాను కానీ ఎవరికి పెట్టుకుంటాను మేడం. నా వయసు తగ్గ మాటలు మాట్లాడాలి కదా మేడం. నన్ను బాగా ఏడిపించి నన్ను ఇంట్లోంచి తవరేయడానికి ఉన్న ఆస్తి ఆ ఇల్లు కాస్త రాసేయమంటున్నారు మేడం. అంటే మిమ్మల్ని తరిమేయడానికి వాళ్ళు లేనిపోయిన అఫైర్లను పెట్టి నన్ను ఇంట్లో తగిలేయడానికి ఆస్తి రాసేయమని నానా భావం చేసి నన్ను కొడుతున్నారు మేడం. కొడుతున్నారు మేడం. సొంత కూతురు అల్లుడు. చాలా నన్ను చాలా బాధ పెడుతున్నారు మేడం. ఎమోషనల్ అవుతున్నారు. పాపం ఉంటదమ్మా, బాధ ఉండకుండా. నాకు అన్నం కూడా సరిగా పెట్టట్లేదు మేడం. అన్నం కూడా పెట్టట్లే, వండుకుని వాళ్ళే తింటున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ మీ ఆస్తియే. అవును సార్. మీరు ఎక్కడ పోయినా వాళ్ళకి పర్లేదు, మీ ఆస్తి పర్లేదు సార్. నేను సరిపోయినా పర్లేదు సార్. ఆ ఉన్న ఇల్లు వాళ్ళ పేరుని రాసేయమంటున్నారు సార్. రాయనంటే ఇలాంటి మాటలన్నీ లేనిపోయిన మాట్లాడుతున్నారు సార్. అది మిమ్మల్ని అవమానించడం చేస్తున్నారు. అవును సార్. మీరేమైనా ఉద్యోగం చేస్తారమ్మా? నేను ఆ పని ఇళ్ళ పనులు వంట పనులు అవి చేసి వాళ్ళు పోషిస్తాను మేడం. ఇప్పుడు కూడా చేస్తున్నారా? చేసుకుంటున్నాను. అయితే వాళ్ళని ఏం డబ్బులు అడగనమ్మా. మీకు మీరుగానే సంపాదించుకుని వాళ్ళకే పెడతాను మేడం. మీరు ఇంకా వాళ్ళకి పెడుతున్నారు. 4 దనినా వాళ్ళకే పెడుతున్నారు. మీరు ఉంటున్న ఇల్లు ఇప్పుడు మీరు కొన్నదా మీ భర్త కొన్నదా? భర్త ఇచ్చాడు సార్. వదిలిపెట్టేసి ఆవిడ తెలిపోయాడు. ఇంకా నాకు ఆ ఇల్లు ఉంటాయి. ఎవరండి ఒక న్యాయం చేశారు మీకు. చేసుకున్నా కూడా అదే ముందు భారతో మళ్ళా గుర్తొస్తే వెళ్ళిపోయినా కూడా నీకు అన్యాయం చేయకుండా నీ పేరు మీద ఒక ఇల్లు అయితే ఇచ్చిండు. అదే మేడం. ఇస్తే ఆ ఇల్లు ఎవరి పేరుని రాయమని కొడుతున్నారు మేడం. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందమ్మా? నా ప్రెసెంట్ పేరు మీదే ఉంది. ఇప్పుడు కూతురు మీ సొంత కూతురేనా లేకుంటే? సొంత కూతురే సార్. ఫస్ట్ భర్త కూతురు. నాకు ఫస్ట్ పెళ్ళే సార్. భార్య అని సెకండ్. మా ఆయనకి 2. నేను ఉండగానే ఆమెను వదిలేసానని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. చేసుకుని మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు 2 పిల్లలు పుట్టాక. ఇప్పటికి మీకు ఎలాంటి మాటలు గాని కలవడం లేదు మేడం. ఆయనతో సంబంధం లేదు. ఆవిడతోనే ఉంటున్నాడు. నాకు పిల్లలు ఉన్నారని పెంచుకుంటున్నాను. పిల్లని పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకున్నాను మేడం. ఉన్న వకీళ్ళు రాసేయమంటున్నారు మేడం. అది రాసేస్తే నేను చనిపోయేదాకా చూస్తారా మేడం? ఉన్న దిక్కు ఎన్ని చెప్పినా ఇంటలేదు మేడం. ఒకటి పిల్ల ఒకటి అయిపోయి నాకు లేనిపోయిన మాటలన్నీ అంటగట్టేసి. ఈ వయసులో అలాంటి మాటలు తట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. చాలా కష్టం అనిపిస్తుంది మనసుకి. వద్దులే అమ్మా, ఎందుకు బలవలేమమ్మా.
మీకు ఇల్లు వెళ్ళిపోతే మీకు ఎటువంటి దిక్కు లేదు ఇంకా, లేదు సార్ నాకు. మీరు ఏం చేయలేరు ఇంకా, రోడ్డు మీద పడిపోతారు మీరు. అవి ఎప్పుడైతే రాశానో అప్పుడు బయటకు గంటేస్తారు సార్. మీకు అనాథ అనాథాన్ని అయిపోయి రోడ్డు మీద పడిపోవాలి సార్. అనాథ ఆశ్రమమే మీకు ఇంకా అదే గతి సార్. చాలా ప్రయాసం చేస్తున్నారు, మీరే న్యాయం చేయండి తప్పకుండా మేడం అమ్మా, సార్. తప్పకుండా. అయ్యో పరిశీలిద్దాం. అసలు మీ పాప అల్లుడు వచ్చారు కదా, అడుగుదాం. ఏమ్మా నీ పేరేంటి? సునీత మేడం. ఓకే, మీ పేరు బాబు? కుమార్ మేడం. ఏంటమ్మా కన్న తల్లిని అలా శోకమయ్యేలాగా శోక పెడితే ఏమన్నా అసలు ఉంటుందా అమ్మా? లైఫ్ ఉంటుందా? మేడం మేమేం బాధ పెట్టలేదు మేడం. ఆవిడ పనికి వెళ్ళి వేరే వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని బయట అందరూ మాకు చెప్తున్నారు మేడం, మీ మమ్మీ గారు ఇలా చేస్తున్నారు, బయట ఏంటి మీరు ఎలా అంటున్నారు అని మొత్తం ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఓవర్ గా చేస్తుంది మేడం మా మమ్మీ. ఇప్పుడే చేస్తుందా లేదా మీరు చిన్నప్పటి నుంచి అదే పని తనకి? చిన్నప్పటి నుంచి అంటే లేదు, డాడీ వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మమ్మీ స్టార్ట్ చేసింది ఇలా చేయడం. ఎఫ్ఐఆర్ అందరూ మేడం, అందరూ కూడా ఇలా మేము మా ఆయన నేను బయటికి వెళ్తుంటుంటే అందరూ అడుగుతున్నారు, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటే మా అమ్మమ్మ గురించి ఏంటి మమ్మీ ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నారు మేడం. మేము ఎలా ఉంటాం మేడం? అంటే మీ ఉద్దేశంలో కూడా తనకి ఎఫైర్స్ ఉన్నాయి అంటారు? ఉన్నాయి మేడం, కంపల్సరీగా ఉన్నాయి. మా ముందే మాట్లాడుతుంది ఫోను. ఏమని మాట్లాడతారు? ఎక్కడున్నా ఎప్పుడు వస్తావు ఏంటి ఆ మాటలు మా ముందు. మా ఆయన అడుగుతాడు, మీ అమ్మ ఏంటి ఇలా చేస్తుంది, నువ్వు కూడా అలా తయారవుతావా అన్నట్టు మాట్లాడతాడు మా ఆయన. అంటే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి ఎక్కడున్నావు ఏంటి కలవడం అనడం కూడా మీకు రాంగ్ అనిపిస్తుంది? అలాగ అనట్లేదు మేడం ఆవిడ, అలాగంటే నేనేం అనుకోను, కానీ ఓపెన్ గా మాట్లాడుతుంది ఆవిడ. నేను కళ్ళతో చూసాను. మీరు కళ్ళతో ఎక్కడ చూసారండి? నేను రూమ్ లో చూసాను సార్. ఎవరితోటి? నేను ఆవిడ వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు నేను నా సొంతంగా నేను చూసాను. వీడియో కాల్ లో ఏమని సంభాషిస్తుంది? ఆవిడ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తారు అని లెక్కల్లో మాట్లాడుతుంది. అంతకు మించి అయితే వల్గర్గా ఏం మాట్లాడలేదు కదా మేడం. బయట వాళ్ళు నేను అబద్ధం చెప్తున్నా, బయట వాళ్ళు కూడా మాకు చెప్తున్నట్టు మా ఆయన కూడా అడగండి మేడం మీరు. ఏంటండి నిజమేనా? నిజమే సార్, నేను చాలాసార్లు కనుక్కున్నాను, 4 ఏళ్ళకి ఫోన్ చేసినా కూడా అందరూ అదే చెప్పారు. కాకపోతే నేను బయట చెప్పుకోవడానికి నాకు వల్ల అవ్వదు కదా. వయసు చూసారా, ఎంత వయసు ఉంది ఆమెకి? జనాలందరూ అదే అంటున్నారు సార్, నాకు అదే అర్థం కావట్లేదు. ఈ వయసులో ఆ పనులు ఏంటని నేను అంటున్నా, ఆ వయసులో ఎవరైనా చేస్తారంటున్నారు, అది ఆమె తెలియదు. ఏ వ్యక్తితో చేస్తున్నారు? ఆ వ్యక్తి తెలియదు సార్, పలానా పనిలో ఇలా చేస్తుంది వేరే వాళ్ళతో అన్నారు. అదే అండి, మీకు ఒక XYZ పర్సన్ చెప్పాడు మీ మమ్మీ గురించి రాంగ్ గా, మీ అత్తగారి గురించి రాంగ్ గా చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఆ వ్యక్తి ఎవరో కనుక్కునే ఇంకిత జ్ఞానం మనకు ఉండాలి కదా, బేసిక్ సెన్స్. ఎవరు ఆ వ్యక్తి అని మీకు తెలుసా అమ్మా మీకు? తెలీదు సార్, వీడియో కాల్ అయితే నేను చూసాను సార్. ఆ వ్యక్తిని చూసారా? ఆ వ్యక్తిని చూడలేదు, తిని మాట్లాడడం అయితే నేను చూసాను. అమ్మా ఎవరితో మాట్లాడుతుందో మీ వీడియో కాల్? వంట పనులు చేస్తాను సార్. ఆ మేడం గారు సార్తో మాట్లాడి ఏం వండమంటారు ఏంటని మేడం చెప్తారు సార్. అప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా సార్. మాట్లాడితే మా ఇల్లు మా పేరుని రాసి నువ్వు ఎవరితోనో మాట్లాడుతావు కొట్టేస్తున్నారు సార్ ఇద్దరునే. మేము కొట్టట్లేదు మేడం, మేము అయితే కొట్టట్లేదు మేడం. ఆవిడ వీడియో కాల్ పని అయితే పని చేస్తుంది, వీడియో కాల్ మాట్లాడు అవసరం ఏముంది, నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. వీడియో కాల్ ఎందుకు ఆవిడకి? నువ్వు ఎప్పుడు వస్తావు, తిన్నావా లేదా అవన్నీ నీకెందుకు? వాళ్ళు తింటారు, లేదంటే లేదు, మనం పనికి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి. అవును అవును కరెక్టే. కానీ ఆమె కూడా నువ్వు కాలేజ్ చదివావా, 10th చదివా, ఐ మీన్ నువ్వు స్కూల్స్ చదివావా, కాలేజ్ చదివావా, ఏం చదివావు? 10th అయింది మేడం. 10th అయింది. 10th దాకా కూడా మీ అమ్మ కూడా స్కూల్కి పోతున్నావా, స్కూల్ నుంచి ఇంటికే వస్తున్నావా, ఇంకెవరితో అయినా మాట్లాడావా అని ఎప్పుడైనా అడిగిందా అమ్మ? అడుగుతున్నా, అడిగిందా? అడగలే. కానీ కట్ చేస్తే నువ్వు ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అంటే మీ అమ్మ ఏమన్నది నీతో? ఒప్పుకుంది. అంటే పెద్ద మనసు, తను ఏం క్యాస్ట్ చూడలే. ఇప్పుడు కూతురు ఇష్టపడిన వాడిని ఇచ్చి పెళ్లి చేద్దామని నీ బాగోగులు చూసింది, నీ సంతోషమే చూసింది కదా. నేను ఏ విధంగా కూడా హర్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి నీ చదువు చూసింది, నీకేం కావాలో అది మాక్సిమం తన శక్తిలో ఉంటే తను చేసింది ప్రయత్నం, నీకు హ్యాపీగానే చూసుకుంది ఇప్పటిదాకా. ఇప్పుడు ఎవరో ఏదో 3rd person మన మమ్మీ గురించి ఇలా రాంగ్ గా చెప్తే మీరెందుకు నిజం అనుకుంటున్నారు? అదే 3rd person కాదు సార్, చాలా మంది చెప్పారు. ఇప్పుడు పనికెళ్ళగారు చెప్పారు, వేరే వాళ్ళు ఆంతో పాటు చేసే వాళ్ళు ఉన్నారు. సమాజం 100 రకాలుగా మాట్లాడుతుందండి. ఒక వ్యక్తి బయట ఫ్రీడమ్ గా తిరుగుతున్నారు అంటే ఆ వ్యక్తి మీద ఎలా నిందలేయాలి, ఎలా బద్నాం చేయాలి, ఎలా వాళ్ళ కుటుంబంలో కలహాలు లేపాలి అని ఇలాంటి విధంగానే మాట్లాడతారు. అర్థమైందా?
ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, మంచిగా ఉన్న మీ ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేయాలి అనే చూస్తారు. మీ మమ్మీ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డదో తనకే తెలుసు. ఓకేనా, మీ ఫాదర్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. సో తను ఎన్ని ఫేస్ చేసి ఉంటుంది చెప్పండి. మీరు ఈ రోజు కళ్ళు తెరిచి మా మమ్మీ ఇలా చేస్తుంది, మా మమ్మీ ఇలా ఒక విర్చువల్ అంటే ఊహాగానంలో ఎవరితోటో రిలేషన్షిప్ లో ఉంది అని మీరు చెప్పడం వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఫలానా వ్యక్తి తన పేరు ఇది, ఇతనితోటి నేను రిలేషన్షిప్ పెట్టుకున్నాను అంటే మేమైనా తనకి ఏదైనా సజెస్ట్ చేసేటోళ్ళం. కానీ మీరు ఏదో ఊహించుకొని చెప్పడం అనేది నాకు అంతే అనిపిస్తుందండి. సరే అమ్మ, ఒకటి నాకు చెప్పండి, వీడియో కాల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? వంట చేసి మేడం గారు సార్తో మాట్లాడు, వస్తున్నారు లేదో భోజనానికి అంటే ఎప్పుడు వస్తారు సార్ అని అడగాలి కదా సార్. చూడండి అమ్మా, మీరు ఇక్కడ మిస్అండర్స్టాండ్ కూడా చేసి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాం అంటే ఆ వ్యక్తి ఈమె బాగోగులు కూడా అడుగుతాడు. తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఆ 2 ముక్కలు మీరు విన్నంత మాత్రాన ఆమె రాంగ్ అవ్వదు కదా, అంతే కదా మేడం? అంతే. 100%. అందులో ఇంకొక విషయము, ఈ అబ్బాయి మీతో పాటు ఇల్లరికం రావడానికి కారణం ఏంటి? నార్మల్ గా నేను ఫస్ట్ చెప్పాను, లవ్ చేసినప్పుడే నువ్వు కూడా మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకుంటది, నువ్వు వచ్చి నేనైతే మీ ఇంటి దగ్గర ఉండను అని చెప్పాను. ఎందుకు? నాకు ఫస్ట్ నుంచి అక్కడ ఉండాలని అనిపించదు, వీళ్ళ ఫ్యామిలీ తోటి ఉండాలి అని అనిపించదు. ఎందుకంటే అక్కడ నీ పెత్తనం చెలాయించలేవు కాబట్టి. ఇక్కడైతే అమ్మగారి మీద ఉన్నది ఒకటే అమ్మగారు కాబట్టి తన మీద పెత్తనం చెలాయించవచ్చు అని అనుకొని వచ్చావా? అలా ఏం లేదు మేడం. నేనంటే ఇంకా నాతో పాటు ఇక్కడే మమ్మీ ఒక్కరిదే కదా ఉంటది, ఇద్దరం కలిసి మమ్మీ దగ్గరే ఉందాము అనుకుని మమ్మీని చూసుకుందాము, మమ్మీకి ఎవరు తోడు లేరు అని అనుకున్నావా? అనుకుని ఇక్కడే మమ్మీ కూడా అన్నది, సరే ఇక్కడే ఉండండి అని అన్నది. ఒక మాట నాకు క్లారిటీగా చెప్పు. అయితే 2 విధాలు ఉంటాయి. ఒకటి, నీకు అక్కడ కరెక్ట్గా కోడలుగా నువ్వు అక్కడ అత్త కింద ఉండలేవు కాబట్టి, అక్కడ పెత్తనం చెలాయించలేవు కాబట్టి, ఇక్కడ అమ్మ ఒకటే ఉన్నారు కాబట్టి అమ్మ దగ్గర పెత్తనం చెలాయించవచ్చు, నా ఇష్ట తిరిగి ఉండొచ్చు అనుకుంటావు. రెండవది, ఇదేది కాదు, అమ్మగారికి ఎవరు తోడు లేరు, నేను హ్యాపీగా చూసుకుందాం అనుకుండొచ్చు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? మమ్మీని పెత్తనం చెలాయించాలని నాకు ఏ రోజు కూడా లేదు మేడం. మమ్మీ దగ్గర ఉండాలి, మమ్మీని చూసుకోవాలి, డాడీ ఎలాగా లేరు కదా, నేను ఒక్కరిదాన్నే కదా, ఇద్దరము మమ్మీ దగ్గరే ఉందాము, మీ అమ్మ వాళ్ళకి ఎంతో కొంత మనకు వచ్చిన దాంట్లో కొంచెం పంపిద్దాము అని అంటే సరేలే, ఎక్కడున్నా అదే చెయ్యాలి కదా అని మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. ఏం చేస్తాడమ్మా? మా ఆయన ఆటో వేస్తారు మేడం. సంతోషం, పని చేసుకుంటారు చక్కగా. ఏం బాబు, నువ్వు ఇల్లరికం పోవడానికి కారణం ఏంటి? అంటే మా డాడీ లేడు కదా, కొద్దిగా నువ్వే ఉండు, నువ్వు తోడు ఉన్నట్టు అక్కడ ఉన్నారా లేరా? మేడం ఉన్నారు. మరి వాళ్ళకి వద్దా నువ్వు? కావాలి మేడం, కాకపోతే వాళ్ళకి నేను చెప్తున్నాను మేడం. నాకు చెప్పుకున్నావు ఈడే ఉండాలని. ఇక్కడ ఎవరు లేరు కదా అని. ఉన్నారా మీ ఫ్యామిలీలో ఇంకా అన్నదమ్ములు ఉన్నారా? అన్నీ ఉన్నాడు. చూసుకుంటారా? చూసుకుంటారు సార్. మీరు ఏదైనా ఇస్తారా మంత్లీ? మంత్లీ ఎంత కదా సార్, మిగిలిన దాన్ని బట్టి చూసిస్తాను సార్. చూసిస్తారు అంతే. అంటే అక్కడ కూడా పంపిస్తావు? ఊరుకో, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. పని చేసుకుంటా. నువ్వమ్మా నువ్వేం చేస్తుంటావు? 10th చదివానని చెప్పావు కదా, ఏందమ్మా నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోనే ఉంటాను మేడం. ఇంట్లోనే ఉంటావు. ఇంట్లోనే ఉండడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మేడం. మరే సరే, ఉన్నావు బాగుంది, అమ్మగారిని మంచిగా చూసుకుంటున్నావు అని నువ్వు అంటున్నావు, మరి బయట వాళ్ళ మాటలు ఎలా వింటున్నావు? నువ్వు నీ కళ్ళతల్లి గురించి నువ్వు 10th చదివావు కదా, 10th చదివిన తర్వాత నుంచి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, మీ అమ్మగారిని దగ్గరుండి చూస్తున్నావు, ఆవిడ పనికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు కాదు, నీ పెళ్ళైనప్పటి నుంచి కాదు, నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి, మీ నాన్నగారు వదిలిపెట్టినప్పటి నుంచి నిన్ను పోషించడానికి, నిన్ను చదివించడానికి, తనని తాను పోషించుకోవడానికి డ్యూటీకి వెళ్తున్నారు. తన పని ఏంటి? బయట వంటకి వెళ్తుంది మేడం. ఓకే, వంట చేయడం అంటే ఏంటి? కడుపు నిండా ఒకరికి వండి పెట్టడం. దాని అర్థం కూడా నీకు అర్థం కావట్లేదా? మరి అంత చిన్నపిల్లవా? 10 మంది మాటలు వినేంత చిన్నపిల్లవా? ఆ మాటలు పట్టుకొని నీ కన్నతల్లిని అంటే, మరి నీ కన్నతల్లి నిన్ను ఎవరినో పట్టుకొని వాడిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చావు అని నిన్నెందుకు అనుమానించకూడదు? అనుమానించవచ్చా లేదా? నీ పొజిషన్లోనే ఆలోచించు. అయినా కూడా నిన్ను దగ్గర చేసుకొని నువ్వు అల్లుని ఇంటికి తీసుకొచ్చినా కూడా ప్రేమగా నిన్ను స్వీకరించింది, ఏమి ఇబ్బంది పెట్టకుండా తన దగ్గరనే పెట్టుకుంది. మరి దాన్ని ఎందుకు నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు? మేడం, మేము బయటికి వెళ్తుంటే ఒక్కొక్కరు అలా మాట్లాడుతుంటే మాకు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మేడం. బయట వాళ్ళు అంటున్నారు. ఓకే, బయట వాళ్ళే నీకు తిండి పెడుతున్నారా? బయట వాళ్ళే నిన్ను చదివించారా? బయట వాళ్ళే నిన్ను పెంచి పోషించారా? బయట వాళ్ళు చదివించలేదు, బయట వాళ్ళు తిండి పెట్టలేదు, మా మమ్మీయే చూసుకుంటుంది. కానీ మా డాడీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి, మా హస్బెండ్ నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇలా చేస్తుంది తను.
నువ్వేమన్నావు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది అన్నావు కదా. చిన్నప్పటి నుంచి అని అంటే మధ్యలో డాడీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి అన్నాను మేడం. నేను చిన్నప్పటి నుంచి అని అనలేదు. చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంది, చదివించింది, అంతా చేసుకుంది. నా లవ్ మ్యారేజ్ ఒప్పుకుంది, మా ఆయన తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న దగ్గర నుంచి బాగా ఉంది. కొన్ని రోజుల తర్వాత డాడీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మమ్మీ ఎలా చేస్తుంది. అలా మీ ఊహమ్మా, మీ ఒక మాట, సరే మీ నాయన వెళ్ళిపోయినాడు, లేడు, మీ అమ్మ వంట చేసుకునే బతుకుతుంది, ఏదో ఒకటి అలవాటైంది అనుకోండి, ఆ వంట పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒకటి కనిపెట్టేయచ్చు మనిషి ఎటువంటిది ఏంటి, ఆ తీరుందా లేదా అని మనిషిని చూడంగానే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి, ఆ వద్దనుకుంటే, ఒక సెకండ్ మీరే వద్దనుకుంటే ఆమె ఇంట్లో ఆమె తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటారమ్మా. ఖచ్చితంగా ఆమె తీసుకొచ్చి ఆమె పేరు మీద ఇల్లుంది, ఆమెకి హాయిగా ఆమె లగ్జరీ కావాలంటే ఆమె ఇంట్లోనే ఆమె చేసుకుంటది స్వేచ్ఛగా. తనని ఆపే వాళ్ళెవరు? ఒకటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటుంది, అదే గ్రేట్ అనుకోవాలి. మీరు ఇంత నిందలేసి ఇంత కొట్టినా కూడా తన ఇంట్లో తను పెడుతుంది మీకంటే. సార్ మేము ఏ రోజు కూడా మా అమ్మమ్మ చెయ్యి ఎత్తలేదు సార్. నేను కానీ మా ఆయన కానీ ఏ రోజు కొట్టలేదు సార్. అన్ని అబద్ధాలు చెప్తాను సార్ మేము ముందు. ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము అసలు మా అమ్మని అసలు కొట్టడం కాదు కదా, మేము ముట్టుకోము, మా అమ్మ పచ్చబద్దాలు చెప్తుంది అని నీ బిడ్డ అంటుంది. ఏందమ్మా ఇదంతా? లేదు మేడం, చిన్న గది ఇచ్చి అందులోనే ఉండమంటున్నారు మేడం. లేదు, నీ ఇంట్లోనే నీకు ఒక గది ఇచ్చారు. చిన్న గది ఇచ్చి నన్ను బయటకు రాకుండా చేస్తున్నారు మేడం. నేను ఇంకో తిరగొద్దా మేడం, నేను మసలొద్దా? ఉన్న ఇల్లు కాస్త బోళ్ళు అప్పులు చేసేసాడు మేడం. అల్లుడు అప్పులు చేసి అసలు అప్పుడే లేవు మేడం, అప్పుడే లేవు. మేము ఆ ఇల్లు మా పేరు మీద రాయమంటున్నాం. మేము మా పేరు మీద రాయమంటే అవును నేను ఇప్పుడు రాయను తర్వాత రాస్తాను అంటుంది. తర్వాత రాసిన ఇప్పుడు రాసిన వాళ్ళ కూతురు పేరు మీద ఉంటుంది మేడం, నా పేరు మీద రాయట్లేదు కదా. తెలిసిందే కదా. తదనంతరము ఇప్పుడు మీ బావమరిది అయితే లేడాయే, ఆమె 15 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు అన్నారు. ఇనక లేరు, ముందు లేరు, ఎవ్వరు లేరు. ఆమె తర్వాత ఎవరికి వస్తుంది బాబు? ఆ పిల్లకే కదా వస్తుంది. ఓకే మేడం, అదే తర్వాత ఇచ్చేది ఇప్పుడు ఆమెకి ఇవ్వచ్చు కదా, నాకు అడగట్లేదు కదా. జనాలు ఏమన్నారంటే వేరే వాళ్ళతో తిరుగుతుంది, వాళ్ళకి రాస్తుంది, పని చేస్తుంది కూడా వాళ్ళకి ఇస్తుంది, అది ఇదనే జనాలు అన్నారు. ఈ అమ్మాయికి చెప్పాడు మేడం, నేను మా మిస్సెస్ కూడా చెప్పాను. ఎవరికయ్యా అంత ఆశ మీ కుటుంబంలోకి వచ్చి, మీ ఇంట్లోకి వచ్చి, మీ డబ్బులు ఎవరికి ఇస్తుంది, ఎక్కడ తిరుగుతుంది అని ఎవరికి అంత తీరుకుంది? ఓకే మేడం, మీరు చెప్పింది కరెక్ట్ కదా. మరి మా పేరు మీద రాయడం నాకు ఇబ్బంది ఉంది మేడం. నాకు అర్థమైంది. అసలు ఈ పాయింట్ లేవనెత్తింది పిల్లోడు ఉన్నట్టుంది. ఆయన అయితే అనలేదు మేడం. మా ఇల్లు నా పేరుకే కదా ఇస్తావు, నువ్వు ఇప్పుడే రాసి నాకు ఎందుకు నాకు రాసి ఎందుకు వేరే వాళ్ళతో తిరుగుతుంది కదా మేడం మా అమ్మగారు. అనుమానం సార్ అనకమ్మా మాట. కాదు మేడం, తర్వాత రాసేది ఇప్పుడు రాస్తే ఏమైంది మేడం? ఒక నిమిషం సరే, తర్వాత రాసేది ఇప్పుడే రాస్తే ఏమవుతుంది అని మీరు అంటున్నారు. ఇదే మాట ఆ అమ్మాయి తదనంతరం మీకే కదా వచ్చేది. ఇప్పుడు ఎందుకు మీకు ఆస్తి? మాకు ఆస్తాడు అమ్మాయి రామేమన్నా ఎవరికైనా రాస్తే లోపం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? మరి నేను మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు మేడం? మరి మీ ఇంటి దగ్గర నుంచి ఆస్తులు కూడా అలాగే తెచ్చుకున్నావా? మీ ఎవరు మీ నాన్నది? ఇప్పుడు అంతే వాళ్ళు ఎక్కడ తిరగట్లేదు మరి. ఇప్పుడు నేను తిరుగుతున్నా అంటున్నారు, ఈ అమ్మాయి చెప్పాను, చెప్తే ఉంది, నేను కూడా విన్నాను ఫోన్ లో. అది అంటే ఇప్పుడు తిరుగుతున్నారు కాబట్టి నీకు ఆస్తి కావాలి. మరి అంతే మరి, ఎవరైనా మంచిగా ఉంటే ఓకే, ఇప్పుడు కాదు రేపు పెడతారు అనుకుంటాం. ఆవిడ తప్పు చేసింది, మరి తిరుగుతానే సంపాదించింది అనుకో, నీకెందుకు ఆమాస్తి? మరి నేను అడగట్లేదు మేడం, మా ఆవిడ రాయమన్న పిల్లలు ఉంది, ఆమె తిరుగుతుంది ఏదో చేస్తుంది, మరి ఆవిడ దగ్గర మీరు ఎందుకు ఉంటారు? మీరు వెళ్ళిపోవచ్చు కదా, సపరేట్ ఉండొచ్చు కదా. మా ఆవిడ రావట్లేదు సార్, నేను అంటే అమ్మతోనే ఉంటాను అంటుంది. మరి ఆమె ఇష్టం, అమ్ముకుంటుందా, దానం ఇచ్చుకుంటుందా, ఆమె ఇష్టం. ఎలా రాస్తే మేమే ఒప్పుకుంటాం సార్. మా అమ్మ సంపాదించి రాస్తే ఒక మాట, తన ఇష్టం అమ్మ, అమ్ముకుంటదో ఇచ్చుకుంటదో తన ఇష్టం, నీకెందుకు? అదే మేడం, కూతురికి హక్కు ఉండదా? కూతురికి హక్కు ఉండదా? అదే మేడం, మంచిగా అన్నము ముద్ద పెట్టినోడికి ఇక్కడ చక్కగా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మనసుకి ఏది దోస్తే అది చేస్తారు. ఆమె పేరు మీద ఉంది అది. కూతురికి ఆస్తిలో హక్కు ఉండదా అంటే ఖచ్చితంగా కూతురికి ఆస్తిలో హక్కు ఉంటది. అది మనకి హిందూ ససెషన్ యాక్ట్ కిందకి వచ్చేస్తుంది, ఉంటది. కానీ ఏంటంటే ఒక అమ్మని ఇట్లా హింసలు పెట్టేసి ఓకేనా, ఆమెకి ఇట్లా ప్రెషర్ చేసి ఆస్తిని లాక్కోవడం అనేది ఎక్కడ రాసలేదు. ఈవెన్ ఆమె మీ పేరు మీదకి ఆస్తి ఇచ్చినా కూడా మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసే రైట్ ఆమెకు ఉంది. నా కూతురు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు మీదకి చేస్తుంది ఆస్తి, మీరు ఆ ఇంట్లో ఉంటూ దాన్ని ఆ ఇంటిని అనుభవిస్తూ ఆస్తిని అనుభవిస్తూ మీరు ఉన్నా కూడా రేపటి రోజున నా కూతురు నన్ను బాగా చూసుకుంటలేదు, నాకు ఇబ్బంది అవుతుందని ఆమె కోర్టులో కేసేస్తే ఆ రిజిస్ట్రేషన్ చేసిన ప్రాపర్టీని మళ్ళీ ఈమె పేరు మీదకి ఆస్తి రిటర్న్ అయిపోతుంది. అటువంటి రూల్ మన ఇండియాలో ఉంది. కాబట్టి ఏంటంటే మీ అమ్మతో బాగుండండి, ఒక బాండ్ రాయించుకోండి, తను వెళ్ళిన తర్వాత ఆ ఆస్తి మీద మీ హక్కు చేరేలా ఒక బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయించుకోండి. మీ అమ్మని ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోండి.
సూటుపోటి మాటలతోటి తనకి ఇబ్బంది పెడితే ఎలా ఉంటది చెప్పండి? ఓకే ఏ సార్. రోజు కొట్టలేదు తిట్టలేదు బాగా చూసుకుంటున్నాం కానీ ఆవిడ బిహేవియరే మాకు నచ్చలేదు. చూడండి అమ్మా, ఒకటి దొంగతనం చేసిన వాళ్ళు నేను దొంగతనం చేసిన అని ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు మీ మమ్మీ కొట్టుతున్నారు నాకు విపరీతంగా అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఏ రోజు నిన్ను కొట్టానా మమ్మీ? నేను ఎంతలా చూసుకుంటేదాన్ని నిన్ను. బయట పనికి కూడా నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కానీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అతని గురించే కదా వెళ్తున్నావు. ఎవరా అతను? నువ్వు ఎవరితో మమ్మీ వీడియో కాల్ మాట్లాడుతున్నావు? రోజు నైట్ నీకు ఏమవసరం? వీడియో కాల్ మాట్లాడే అవసరం నీకేముంది? పనులు అయితే ఏదో మార్నింగ్ ఫోన్ చేస్తారు, నైట్ పూట ఎందుకు చేస్తారు మమ్మీ నీకు ఫోన్లు? నైట్ పూట చేసేది నా తమ్ముడు. అంటే ఇప్పుడు ఈ సారీ వాళ్ళ దగ్గరకు వచ్చాను అన్ని అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధాలు ఎందుకు చెప్తాను? అబద్ధాలు అబద్ధాలు నేనే ఆడకు మమ్మీ. కష్టపడి మీకు పెడుతున్నాను, నేను పెంచుతున్నానా లేదా? మీ నాన్న ఏం వదిలేసిన చేస్తున్నావు దగ్గర నువ్వు? నుంచి ఎప్పుడు ఏం చేస్తున్నావు? మిమ్మల్ని కాల్ కిందటికంటే పెంచుకున్నాను ఇప్పుడు ఏం వరకు. చేస్తున్నావు? మా కన్న ఆయన కొడుకు కూడా కష్టపడుతున్నాడు, చనిపోయిన నువ్వు కష్టపడట్లేదు. కన్న కొడుకుని కూడా పొట్టను పెట్టుకున్నాను. ఏం చేయను, ఊరిలో పడిపోయి చచ్చిపోయాడు. అప్పటి నుంచి నిన్ను చూసుకుంటున్నాను, నేను బంగారంలా చూసుకొని నీ పిల్లలు కూడా స్కూల్లో వేసి చదివిస్తున్నాను. నేను బయటికి వెళ్ళి పని చేస్తేనే కదా స్కూల్కి అన్నట్లు కట్టి మీకు తెచ్చి నువ్వు బయటికి వెళ్ళావు, ఇంట్లో ఉంటావు. నీ మొగుడ బోళ్ళు అప్పులు చేసేసి వాళ్ళతో వీళ్ళతో జట్లు తిరుగుతాడు. ఉన్న ఇల్లు కాస్త ఇచ్చే అంటున్నావు, నేను ఇచ్చేస్తాను. అమ్మేసుకొని ఆ అప్పులు తీర్చేసుకొని ఇంకా అలాగేలాగా బాగు చేసేస్తాడు. ఆ చిన్నపిల్లల గతి ఏంటి? నేను ఇవాళ ఉంటాను, రేపు ఉండను. నాకు వయసు మీద పడుతుంది. అలాంటప్పుడు నేను నీకు ఇచ్చేసి నేను ఎలా జీవించగలను? ఇప్పుడే చిన్న గది ఇచ్చి గదిలో తోసేసారు, బయటకు రావద్దు అంటున్నారు. అన్నం పెట్టమంటే కొట్టనాకొస్తున్నారు. మాట్లాడుతున్నా అంటున్నా. సొంత తమ్ముడితో మాట్లాడితే ఏమైంది? నేను అసలు ఎప్పుడేం కొట్టానా? ఊరందరూ చెప్తున్నావు కదా కొట్టానా? నీ మప్పులినే కదా నీ పిల్లలు నా మీద కూర్చోగలుపుతున్నావు. నేను అమ్మ నాన్న వదిలేసుకుని బట్టి అనను భార్య ఇప్పుడు అంటుందంటే తల్లిని నిన్ను పెట్టే కదా. ఇప్పుడు నన్ను పెట్టండి, నేను అమ్మ నాన్న వదిలేసి వచ్చింది కూడా మీకోసమేగా. మరి నేను కొట్టానని చెప్తున్నావు. మరి నేను అప్పులు ఎక్కడ చేసా? ఎవరు అడిగారు నిన్ను? వాళ్ళు అందరూ అప్పులు చేసి ఎవరు వచ్చారు నిన్ను అప్పులు? ఆటో వాళ్ళే వచ్చి నా ఆట వ్యాపారం ఎత్తుతున్నావు, అన్ని ఎత్తున్నావు. నీ ఆటో వాళ్ళే చెప్తున్నారు ఇన్ని అప్పులు అయిపోయాయని. మరి నువ్వు కూడా నలుగురితో తిరిగావు అది ఇది అని చెప్తున్నారు. మరి నేను ఎలా నమ్మాలి? అలాంటి చేస్తున్నాను లేదో మీకు తేలాల అన్నది నాకెలా తెలుస్తుంది? నేను తీసుకున్నాను లేదో నీకు తెలియాలి. నీకు తెలిసింది. మరి నువ్వు అప్పులు చేసావు, నేను వచ్చింది కాక ఇంట్లో వదిలేసింది వచ్చి పైపెచ్చి తిరిగి నువ్వు నన్ను అంటున్నావు. బయట అందరికేమో అల్లుడు కొడుతున్నాడు అని. నన్ను అన్నాకి లేదు. నేను భర్త వదిలేసినంతలో నా ఇద్దరు పిల్లల్ని పోషించుకున్నాను. నా కూతురు ప్రేమించానని తెత్తే పెళ్లి చేశాను, ఇంట్లో పెట్టుకున్నాను. మీకు బాధ్యత చూశాను. నేనే ఇప్పటి వరకు కష్టపడుకుంటున్నాను. నా ఇల్లు రాసి అంటే నేను ఎలా బతకాలి? నా ఇల్లు రాసేయమంటున్నాను. నా ఇల్లు రాయను. రాయకుండా ఎవరికి రాస్తావు? ఎవరికి రాయను. చచ్చిపోయిన తర్వాత మీకే ఉంటది. అంటే నువ్వు బయట వాళ్ళకి రాస్తావా? బయట వాళ్ళకి నేను ఎందుకు రాస్తాను? రాస్తావు ముందు. నువ్వు అన్నీ నాకు తెలియదు మేడం, వాళ్ళ ముందే నాకు మొత్తం సెటిల్మెంట్ చెయ్యి, నేను చూసుకుంటా. నాకైతేంటి మీకు రాసి అంటావు? నువ్వు అసలు పనికి కూడా పోకు. దేనికి వెళ్ళకపోతే చిన్నపిల్లలు ఎవరు పెంచుతారు? మేము చూసుకుంటాంగా. నిన్ను చూసుకోవట్లేదా? నేను చూడలేదు. అప్పులు చేస్తుంటే ఎవరు అప్పులు? నేను కట్టావా ఎక్కడైనా? నువ్వు కట్టావు ఎక్కడైనా? నేను కట్టకపోతే ఇంటికి వస్తున్నారు కదా అప్పులో. నువ్వు లేదు నా కోసం వస్తున్నారు. అప్పులో కాదు వాళ్ళు, నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళు అలా చెప్తారు సరదాగా, 100 చెప్తారు ఫ్రెండ్స్ అన్నాక. సరదాగా చెప్తారా? ఏమయ్యా ఒక మాట, ఆవిడకి ఏం అవసరము? నువ్వు అప్పులు చేసావని వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారు, వాళ్ళకి నేను కడుతున్నాను, నాకు ఇప్పుడు ఆస్తి కావాలి, నాకు ఇస్తావా ఇవ్వవా, నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వని తను అడగట్లేదే. అవును మేడం, ఫ్యామిలీ పొజిషన్ బాగాలేనప్పుడు కొంతమంది కూడా తీసుకున్నాం. ఒకరు ఇద్దరు వచ్చి అడిగారు, దానికి ఊరందరికి అప్పులు చేసేస్తున్నాడు. బాబు చాలు, ఒక్కరో ఇద్దరో కాదు, ఒక్కడొచ్చినా ఇన్సెక్యూరిటీ ఫీలింగే ఉంటది. ఎందుకంటే ఆవిడ ఇప్పటి వరకు కూడా ఒక మగ తోడు లేకుండా తనంతటా తను పిల్లల్ని పెంచి ఇంత పెద్ద చేసి, సరే అల్లుడు నా కొడుకే అన్న తీరుతోనే ఆమె ఉంది అంటే ఆ పెద్ద మనసుని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆమె చచ్చినాక వచ్చే వెనకలు వచ్చే ఆస్తే ఇద్దరికి కనిపిస్తుంది, కానీ ఆడ బతుకున్న ప్రాణానికి ఇంత ముద్ద పెట్టాలి, ఆమెను బాగా చూసుకోవాలన్న జ్ఞానమే లేదు. అది ఎవరికైనా ఇచ్చేస్తారా? నా పిల్ల ఎందుకు పట్టుకుందంటే వచ్చి ఎంబడే అంటించండు అది శుభ్రంగా. ఇక మా ఆయన చెప్పింది అదే కరెక్ట్, ఇప్పుడు కళ్ళు మూసుకొని పోయినా నీకు ఏం అర్థం కాదు, ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ అన్నీ అలానే నీకు సరైన అనిపిస్తుంది. కానీ మొదట ఆ పెద్ద మనిషి బాధను కూడా అర్థం చేసుకో. కన్న తల్లి ఆమె. నిన్న మొన్న వచ్చిన ఆయన మాట ఇప్పుడు సరే
నీ మూడేమన్నాడు, బయట ఉంది మీ అమ్మ ఎవరికో రాసేస్తుంది అని చెప్పిన మాట నువ్వు ఎట్లా నమ్మావో, మరి నిన్ను ఇంతగా పెంచిన ఈ కన్న తల్లి ఏమంటుంది, నాకు ఎవరు లేరమ్మా అంటే ఇది ఎందుకు నమ్మట్లే? అది నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మట్లేదు? బయట కూడా చెప్తున్నారు కదా మేడం, ఆయన అంటే కొన్ని అబద్ధం అమ్మా. చెప్తున్నారని అనుకోవచ్చు, బయట కూడా సరే, మాట్లాడుతున్నారు. బయట వాళ్ళు అంటున్నారని నువ్వు అంటున్నావు కదా, నీ కన్న తల్లి గురించి నీకు అర్థం కావట్లేదా? చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పిన మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? నేను నమ్మలేదు సరే, మేడం. బయట వాళ్ళు అంటున్నారు అని అంటున్నావు కదా, నీ భర్త కూడా మరి ఆస్తి రాయించుకో అంటున్నాడు, అది నీకు మంచి అనిపించిందా? అది నీ కన్న తల్లిని కొట్టమంటున్నాడు, అది నీకు మంచి మేడం అనిపించిందా? మీరు ఏ రోజు కొట్టలేదు మేడం, మా అమ్మగారు మీరు చెయ్యి చేసుకోలేదు మేడం. మీరు చేసుకోకపోతే ఏ కన్న తల్లి కూడా కన్న బిడ్డల మీద అబద్ధం చెప్పదు. ఇంత కష్టపడి పెంచి పోషించిన ఆవిడ అబద్ధం చెప్పదు. ఇంకొక విషయం ఇందులో, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, బయట తిరుగుతుంది ఆస్తి రాయించడానికి తప్పేంటి అని అంటున్నాడు. ఇదే ఆస్తి ఇంటికా నుంచి తెచ్చుకోమని ఒక మాట చెప్పు, ఇప్పుడు రాసి ఇవ్వమని చెప్పు, తెచ్చుకుంటాడా? అవును మేడం, మరి మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆమె ఎవరితో తిరగలేదంటే ఆ ఇల్లు మా పేరు మీద రాసేమని మాకు నమ్మకం ఉంటదిగా. రాయడానికి ఏమైంది? అంటే ఈ ఆస్తి నమ్మకం కోసం మా అమ్మాయిని చేసుకున్నావా? ఆస్తి కోసం కాదు మేడం, ఇప్పుడు నాకు ఇస్తే నా పిల్లలకి ఇచ్చినట్టే కదా, ఆ మనోళ్ళకి ఇచ్చినట్టేగా. తర్వాత ఇస్తారు. మరి ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది మేడం? తర్వాత ఉండిద్దాం, మరి ఎవరికైనా రాసిద్దాం. ఎందుకు చెప్పనా? రాశాక మీరు చంపేస్తే మీరెందుకు సొంతం మేడం? బోర్డు చూసాం. అందులో ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఆస్తి రాసిస్తారు, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి అప్పులు చేసుకొని వస్తున్నావు, ఉన్న ఆస్తిని కూడా అమ్మేమని గ్యారంటీ ఏంటి? అప్పులు ఎందుకు చేస్తాం మేడం? ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయితే చేస్తారు ఎవరైనా, అంతేగాని మనం జలసాలు చేయట్లేదుగా. జలసాలు చేస్తే మా ఆవిడ కూడా నన్ను సపోర్ట్ చేయదుగా. ఇప్పుడు ఆవిడ చిన్నప్పటి నుంచి అంతగానగా కష్టపడి పెంచి పోషించారు, ఇప్పటి వరకు అప్పు చేయింది, ఇప్పటికిప్పుడు పెళ్ళ 2 పిల్లలు కనుక నీకు అంతగా అప్పు ఏమొచ్చింది? మరి ఆమె కష్టం ఆమెనే తింటుంది, మీ కష్టం మీరే తింటున్నారు, మరి అంతగానో అప్పు ఏం చేసావు? పని మేడం, ఒక రోజుకి బాడీలు దొరికితే ఒక రోజు కిరాయిలు ఉండవు, మరి దాన్ని బట్టే కదా. మరి అందుకే దాన్ని భయపడుతున్నారు. ఆస్తి రాసిస్తే అమ్మేసుకొని అందరిని తీసుకెళ్లి రోడ్డు మీద పెడతాడు, చిన్న చిన్న పసికందులు ఉన్నారని ఆలోచించి. ఓకే మేడం, అమ్మకుండా రాస్తారు కదా, అది రాపిని పోనీ. నువ్వు ఆస్తి గురించి అంత పర్టికులర్ గా పట్టుకోవడానికి నాకు ఒక రీజన్ కావాలి, ఏంటది? మేడం రీజనే లేదు మేడం, మాకేంటంటే ఒకటే వేరే వాళ్ళతో తిరుగుతుంది ఇలాగా, ఆమె వాళ్ళకి రాసి ఇచ్చిద్ది, మాకు ఎందుకు రాయదు? పోనీ కూతురు కోసమేగా, నేను ఉన్నా పోయినా కూతురికేగా, మరి రాసి ఇచ్చేవచ్చు కదా, ఆమె ఎందుకు గట్టిగా పట్టుకుంటుంది? సార్ ఇక్కడికి వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, బాగా లాజిక్లు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఆమె తిరుగుతుంది, వేరే అతనికి రాసేస్తుంది, వాళ్ళ బిడ్డకు కూడా చాలా ఎక్కించి తీసుకొచ్చిండు, మంచి పాయిజన్ ఎక్కి కూర్చుంది. ఇప్పుడు ఆ పాప అర్థం కావట్లేదు, మాకు బాండ్ అయినా రాయించండి అంటున్నారు. ఇక్కడ నేను సదరు ఒక తల్లిలాగా అడుగుతున్నాను, ఇప్పుడు మనం బాండ్ రాసేస్తాము, రాసిన తర్వాత సెక్యూరిటీ ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది మేడం. యాక్చువల్లీ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్, ఇది 2007లో వచ్చిందండి. దీని పరంగా ఏంటంటే ఒకవేళ పిల్లలు ఆస్తి కోసం అబ్యూజ్ చేయడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఇలా మెంటల్ ప్రెషర్ చేయడం కానీ, సూటిపోటి మాటలతో హింసించడం కానీ చేస్తుంటే అది ఖచ్చితంగా ఇల్లీగల్ కిందికే వస్తుంది. వీళ్ళకి ఏంటంటే నేను ఏదైతే యాక్ట్ చెప్పినో ఆ యాక్ట్ పరంగా వీళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళకి కూడా హెల్ప్ లైన్స్ ఉంటాయి, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ కి ఇలాంటి అబ్యూస్ జరుగుతుంటాయి. సో ఈమె ఏ పరిస్థితులైనా కూడా పోలీస్ వాళ్ళని ఇలా హింస చేస్తున్నారు అని చెప్పినా కూడా, లేదంటే బయట సొసైటీలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇటువంటి వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు, లీగల్ గా హెల్ప్ చేస్తారు చాలా. అండ్ ఒకవేళ ఒక అడ్వకేట్ ని పెట్టుకోని స్తోమతలు ఉన్నా కూడా ప్రోబోనో అడ్వకేట్స్ ఉంటారు, ప్రోబోనో అడ్వకేట్స్ కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. ఇలాంటి అబ్యూజివ్ ఇలాంటి మాటలు వినకుండా ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తాయి. కానీ ఈ రోజు సాడ్ థింగ్ ఏంటంటే ఏ పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల మీద ఇలాంటి దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం బాధపడతారు, ఎందుకంటే ఎంత చేసినా కూడా వాళ్ళ పిల్లలే కాబట్టి. సో ఇక్కడ ఇది మేడం ఈ కేసులో అయితే. మరి ఒకవేళ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా కేసు పెట్టింది అనుకోండి, తర్వాత కూడా వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని గ్యారంటీ ఉంది? తన ఇంట్లో తను ఉండడానికి అంత సేఫ్టీ అంటారా? 100% సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ లాలో ఏంటంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తారండి. ఇది సివిల్ ఇష్యూ అయితే అది పోలీసు వాళ్ళు పట్టించుకోరు, అది కోర్టుకి సంబంధించిందే ఉంటుంది, అడ్వకేట్సే చూసుకుంటారు. కానీ ప్రజెంట్ సినారియోలో ఒకవేళ రేపు కోర్టుకు వెళ్ళేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నా కూడా వీళ్ళు ఈమె మీద ఏదైనా హింసకి, దాడికి ఏదైనా గురి చేస్తే ఆ టైంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరైతే తినకి లా అండ్ ఆర్డర్ ఫాలో చేయరో, ఎవరైతే తినకి ఏదైనా హర్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు అనేవి పడతాయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ అనేవి అవుతాయి, వాళ్ళకి చట్టపరమైన లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఫస్ట్ టైం చేసినందుకు
కొంచెం సింపుల్ పనిష్మెంట్ ఉన్నా కూడా మళ్ళీ రిపీటెడ్ గా చేస్తుంటే సీరియస్ యాక్షన్స్ జరుగుతాయి, జైలు కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. సో ఇది ఉంటుందండి పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక తల్లిని తల్లిలా చూడండి, తల్లిని ప్రాపర్టీ వచ్చే ఒక మార్గంలా చూడకండి. ఆ ప్రాపర్టీ ఎన్నటికైనా మీదే అవుతుంది. ప్రాపర్టీని సేవ్ చేసుకునే విధంగా చూడండి. ఇప్పుడు మీ హస్బెండ్కి అప్పులు ఉన్నాయని ఆవిడ చెప్తుంది, కానీ ఎంతవరకు ఉన్నాయో మనకి ప్రూవ్ లేదు ఇక్కడ. ఎందుకంటే మీ ఆయన నేను చేయలేదు అంటున్నాడు, మీ అమ్మ ఏమో ఉన్నాయని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆస్తి మీ పేరు మీదకి చేసిన తర్వాత మీరు ఆస్తిని ఎక్కడైనా తాకట్టు పెట్టి మార్టిగేజ్ చేసి డబ్బులు తీసుకొస్తారు. డబ్బులు తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్స్కి వెళ్ళినా కూడా డబ్బులు తీసుకొచ్చుకొని అప్పులు కట్టించుకుంటారేమో. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం, మీ హస్బెండ్ మనసులో ఏముందో మనం చెప్పలేం. చెప్తున్నామా, మీరిద్దరు బాండింగ్ ఎంత మంచిగా ఉన్నా కూడా తన మనసులో ఏముందో యూ కాంట్ సే. తన కన్ను ప్రాపర్టీ మీద ఉందా అనేది కూడా మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ సరే మీ అమ్మ మీ పేరు మీద చేసేసినా కూడా మీరు ఆ ప్రాపర్టీ నుంచి కంపల్సరీగా మార్టిగేజ్ లోనో లేదా ఏదో ఒకటి చేసి డబ్బులు అయితే తీసుకొచ్చుకుంటారు. ఆ టైంలో ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈఎంఐ కూడా కట్టకుంటే ఏమవుతుంది, ఆస్తి అనేది జప్త్ అయిపోతుంది. సేల్ నోటీసులు వస్తాయి, ఆప్షన్ నోటీసులు వస్తాయి, అది వెళ్ళిపోతుంది మీ చేతుల నుంచి. అలాంటప్పుడు ఉత్తపుణ్యానికి ఆస్తి పోయినట్టు ఉంటుంది. కొంచెం ఆలోచించండి అమ్మా. ప్రాపర్టీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. మీ మదర్ గారితోటి మనం ఒక బాండ్ రాయించుకుందాం, సరేనా? రేపటి రోజున తనకు ఏదైనా అయినా కూడా ఆ ఆస్తి అనేది మీకే వచ్చేటట్టు మనం ఏదైనా పేపర్ రాయించుకుందాం. అప్పటిదాకా మీ తల్లిని మంచిగా చూసుకోండి, తనకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి. తనకు మీరుండంగా, మీ హస్బెండ్ మీరిద్దరు ఉండంగా, ప్రాపర్టీ ఉండంగా ఇంత మంచిగా మీకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆమెకి వేరే వాళ్ళ ఇళ్ళకి పంపించి పని చేయించే అంత స్థాయికి ఎందుకు దిగజారిస్తారు? ఆమెకి ఒక 2 పూటల ఫుడ్ మీరు ఇవ్వలేరా? చెప్పండి. మేము వెళ్ళొద్దు అంటున్నాం సార్, తనే వెళ్తుంది సార్ పనికి. వెళ్ళొద్దంటున్నారా? వద్దని చెప్పాను సార్, అడగండి. ఏందమ్మా మరి ఎందుకు వెళ్తున్నారు మీరు? వాళ్ళు అద్దంటున్నారు కదా. పిల్లలు అది ఉన్నారు కదా సార్, తింటడానికి అది ఇబ్బంది పడుతుంది. నాకు అలవాటు అయిన పనే కదా. ఎవరి పిల్లలు? మనవడు మనవరాలు ఉన్నారు సార్. అంటే అది ఇప్పుడు సరే ఉన్నారు, మీరు ఇంట్లో ఉండి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్ కు తీసుకురండి, ఇలాంటి పనులు చేయండి, మీ ఇంటి పనులు చూసుకోండి. వాళ్ళు చెప్పినట్టే చేస్తాను సార్. వాళ్ళు వద్దంటే మానేస్తాను, వాళ్ళు పెడతానంటే మీరు మానేస్తలేరంట కదా. మానేస్తాను సార్, నాకు వయసు మీద పడింది, ఒప్పుకుంటలేదు. అదే అండి, ఇప్పుడు మీ మనవడికి చూసుకోండి, స్కూల్ కు తీసుకురండి, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోండి. వాళ్ళు చూసుకుంటానంటే నేను అన్ని మానేసి ఇంట్లోనే ఉండి చేసుకుంటాను సార్, ఆ పని ఈ పని. ఇంకోటి, మీరు బయట వాళ్ళు ఎవరైనా మీ మదర్ గురించి రాంగ్ చెప్తే వాళ్ళకి అక్కడనే ఈడ్చి తన్నాలి, వాదించాలి, ప్రూఫ్ చూపించరా అని అడగాలి. వాళ్ళు ఏదో చెప్పడం, మీరు దాన్ని నమ్మడం. మీరు ఒక్కటి ఆలోచించండి, ఆమె వయసు ఎక్కడా, మీరు చెప్పే మాటలు ఎక్కడా అండి? దేనికి మ్యాచ్ అవ్వట్లేదు. సరే ఆమె చేసే ఉంటే తప్పు నిరూపించండి, ఫలానా క్యాండిడేట్ అని చెప్పండి. అది లేక కదా మేడం సార్. అది లేదు అని అంటే ఇప్పుడు మీకు చెప్పే వ్యక్తి కూడా వాళ్ళు ఎవరో చెప్పరా అని అడగాలి మీరు. మేము పని మానేమన్నప్పుడు మానేస్తే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కదా సార్. అప్పుడు ఏ ఫోన్ రాదు, ఆమె ఎవరితో మాట్లాడదు. నీలాగా ఆలోచించలేకే కదా, నీకు సమస్య వస్తే నువ్వు అప్పు చేసేసావు. ఒక ఆడ మైండ్ ఆమె ఇప్పటిదాకా అప్పులు చేయకుండా మీ ఇప్పటికీ మాట్లాడినప్పుడల్లా ఏం మాట్లాడుతుంది? నా మనవడు నా మనవరాలకి కష్టం కలిగించకుండా ఉండాలని, వాళ్ళకి ఏదున్నా చేసి పెట్టాలని నేను పోయి వంట చేసి తీసుకొస్తున్నా అని చెప్తుంది. ఏంటి కేసులో రాసిస్తారా? అయితే రాసిస్తారు మేడం, రాసిచ్చేసి తనని సేఫ్ గా చూసుకోవాలని బాధ్యత వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే భర్తది ఇంకేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, భర్తది ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ కేసులో. సో తనే ఇప్పుడు బాండే గానీ సార్ రాసిచ్చిన తర్వాత ఆ పర్సన్ కి సెక్యూరిటీ ఉంటదండి. ఇంకా అలాగని గుడ్డిగా మీరు ఆవిడ మీద నిందలు ఎవరెవరో ఏదేదో మోపుతున్నారని తనని ఇంట్లో టార్చర్ చేయడము, ఇబ్బంది పెట్టడము, సూటిపోటి మాటలతోటి తనని ఏడ్పించడము, తిండి సరిగ్గా పెట్టకపోవడం, రూమ్లోనే బంధించడం, ఇలాంటివి మీరు చేయకూడదు. తనకు కూడా తనకంటూ ఒక స్వేచ్ఛనివ్వండి, వెళ్ళి రావడానికి, బంధువుల దగ్గరికి బయటికి వెళ్ళి రావడానికి ఇవ్వండి. ఇంట్లోనే పెట్టి ఇబ్బంది పెట్టద్దు మీరు. తనకంటూ సెల్ఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు తను పని వదిలేస్తే ఆమె మెయింటెనెన్స్ తను ఎలా చేసుకోవాలి? తనకంటూ నెలసరిగా కొన్ని ఖర్చులు ఉంటాయి. ప్రతి చిన్న వస్తువుకి మిమ్మల్ని అడగలేదు కాబట్టి అమ్మ మెయింటెనెన్స్ అని చెప్పేసి మీరు ఎంతో కొంత డబ్బులు మంత్లీ ఆమె చేతిలో పెట్టండి. తన సెల్ఫ్ మెయింటెనెన్స్ తను చేసుకుంటుంది. తను చేయి చాచి మిమ్మల్ని అడిగేలా చేసుకోకండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. లేదంటే మీకు ఆస్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమె చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆమె నుంచి మేము ఒక విల్ డీడ్ రాయిస్తాం. ఆమెని బాగా చూసుకుంటే ఆస్తి మీకే వచ్చేలా చేస్తాం.
ఆస్తి కోసం కాదండి, ఒక హ్యుమానిటరీ, ఒక మానవత్వ దృక్పథంతో చూడండి. మీ మదర్ వేరే వ్యక్తి కాదు. మీరు ఎవరో మాటలలో ఊహాగానాలలో వచ్చేసి నాకు ఆస్తి కావాలి, మా అమ్మ ఇలాంటిది అలాంటివి చెప్తే ఈ రోజు ఆస్తి ఉంటుంది, రేపు పోతుందండి. కానీ మదర్ పోతే మళ్ళీ రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బాగా చూసుకోండి, ఉన్న రాళ్ళు మంచిగా చూసుకోండి. చెప్పండి సార్, పని మానేసి ఇంట్లోనే ఉండమని చెప్పండి సార్. ఇంకెప్పుడు ఏమన్నా చెప్పమ్మా, నువ్వే చెప్పు. అమ్మకి సెక్యూరిటీ నువ్వు ఇస్తావా మేము ఇస్తామా? మా దగ్గర చెప్పినా కూడా మేము ఇచ్చినా కూడా ఆమె నమ్మేది నిన్నే. చెప్పు, అమ్మకి అక్కడ కూర్చొని ఉంది కదా, నువ్వే మాట్లాడు అమ్మతో. మా కళ్ళు తుడుచుకో అమ్మ, పాపం బాగా ఎమోషనల్ అవుతున్నారు. మానేసి ఇంట్లోనే ఉంటానమ్మా. మీరు చూస్తానంటే పెడతానంటే నేను మానేసుకుంటాను. నాకు ఒప్పుకోవట్లేదు మేడం. పబ్లిక్ మీతోటి ఆమె గురించి తప్పుగా మాట్లాడుతుంటే మళ్ళీ మీరు వచ్చేసి మీ అమ్మగారితో అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎంత హ్యూమిలేట్ అవుతారు, ఎంత కృంగిపోయి ఉంటుంది చెప్పండి. కానీ ఒక్క విషయం నువ్వు ఆలోచిస్తే లేదు, ఆడబిడ్డగా నిన్ను ఇంత కష్టపడి సింగిల్గా ఒక తల్లిగా భర్త లేకున్నా కూడా పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఇంత కష్టపడి బయట ఎంతమంది ఒక సింగిల్ ఉమెన్ని ఎంత ఇబ్బంది పెడతారు. ఏ మగ పురుగైనా చూస్తుంది తనకెళ్ళి ఒకసారి ఏంటి, తనేంటి, సింగిలా, తను ఎలా హ్యాండిల్ చేస్తుందని ప్రతి ఒక్కరు చూసేవాళ్ళే. అయినా కూడా తను కష్టపడి మిమ్మల్ని పెంచి ఇంతవరకు తీసుకొచ్చింది. మీ ఇష్టాన్ని కాదనలేదు. తల్లిగా తన బాధ్యతను తను నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వే బయట వాళ్ళనే మాటల్ని వదిలించుకొని తను ఇంత కష్టపడి మీకోసం కష్టపడుతున్నప్పుడు ఆ మనిషిని కొంచెం కూడా నువ్వు ఆలోచించకుండా ఇంట్లో ఉన్న కన్న కూతురు నువ్వే ఇబ్బంది పెడితే ఎవరితో వెళ్ళి చెప్పుకుంటుందమ్మా? భర్తకు చెప్పుకుంటుందా, తల్లిదండ్రులకు చెప్పుకుంటుందా, బంధువులకు చెప్పుకుంటుందా? నువ్వు ఆ ఒక్క విషయం కూడా ఆలోచించలేకపోయావా? ఒక ఆడబిడ్డ ఉండి కూడా నువ్వు ఆలోచించలేకపోయావా? నువ్వే 10 మాటలని ఇంట్లో బంధించి కొడితే తన సిచ్యువేషన్ ఇంకెవరితో చెప్పుకుంటుంది? నువ్వెందుకు ఆలోచించట్లేదు? అది కన్నబిడ్డగా నువ్వే ఆలోచించు. మీరు ఏ విధంగా కూడా తనని హర్ట్ చేసినా, అసల్ట్ చేసినా సెక్షన్ 114, 117 భారతీయ న్యాయ సంహిత ఉన్నది, తనకు ప్రొటెక్షన్ అవుతుంది. దాంతోపాటు క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద సెక్షన్ 351 ఉంటుంది. ఇలాంటి చాలా సెక్షన్స్తో మీ మీద ఎఫ్ఐఆర్లు కూడా అవుతుంది. కన్న బిడ్డలు, కన్న బ్లడ్ రిలేషన్ అయినా కూడా అవుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు కొడుతున్నారా లేదా సెకండరీ థింగ్. మీ మదర్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి చెప్తున్నా, సరేనా? సెక్షన్ 114, 117 క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా మీ మీద పడుతుంది. సో ఇవన్నీ పడకుండా ఉండాలంటే మీ మదర్కి మీరు బాగా చూసుకోండి. ఆ ప్రాపర్టీ ఎటు పోదండి, మీకు చెప్పకుండా తను ఎవరికి ఇవ్వదు. ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? మీ తమ్ముడికి ఇస్తారా? తండ్రి లేనన్న రోజులు కూడా నేనే పెంచుకొని నేనే చూసుకున్నాను. ఉన్న ఆస్తి వాళ్ళకేనా? నేను కన్ను మూసిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారమ్మా, మరి మీరు ఎవరికైనా ఇస్తారేమో ఆస్తి అని. లేదు సార్, నేను ఎవరికి ఇవ్వను సార్, వాళ్ళకే ఇస్తాను సార్. చెప్పు, నీ కూతురికే చెప్పు. నీకే ఇస్తాను కదమ్మా, చిన్న పిల్లలు ఉన్నారు. మీకు ఇవ్వకపోతే నేను ఎవరికి ఇస్తాను? అక్కడ పని చేసి కూడా మీకే పెడుతున్నాను కదా, నేను ఎవరికి రూపాయి ఇస్తాను? చెప్పు. నువ్వు ఇందుకు ఇలాగా లేనిపోయిన మాటలన్నీ ఇలా బాధ పెడుతున్నావు నన్ను. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మీరు ఎవరైనా మాయ మాటలలో పడి మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఆ ప్రాపర్టీని లాక్కుపోతారని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది. ఎవరైనా ఇంటెన్షన్స్ ఉంటాయి, అయ్యో మా అమ్మ అమాయకురాలు ఎవరైనా మాటలలో పడి ఏదైనా చేసి. ఈ రోజులలో బయట చాలా మంది జనాలు ఉన్నారు, ఎలా మోసం చేయాలి అని చూస్తుంటారు. మోసగాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట. మీలాంటి ఫ్రాడ్ జరుగుతుంది. మీలాంటి అమాయకురాలైన వాళ్ళనే ట్రాప్ చేస్తారు వాళ్ళు. ఒంటరిగా ఉంటుందా, ఎమోషనల్ సపోర్ట్ ఇద్దాం, మెల్లంగా వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా సార్? నా పిల్లలకే పెట్టుకుంటానండి. సరే, ఇంకా డౌట్స్ ఉన్నాయా అమ్మా మీకు? లేవా? పర్లేదమ్మా, లేదు. కూర్చో అమ్మా, కూర్చో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి. మీరు అల్లుడులానే ఉండాలి. మీరు వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మీకు ఆల్రెడీ ఒక తల్లి ఉంది, ఈమెని కూడా ఒక తల్లిలా భావించాలి. ఓకేనా? ఎవరో ఏదో చెప్పిన మాటలు వినేసి మీ అత్తగారికి ఓకేనా సుట్టుపుట్టి మాటలు మాట్లాడితే ఒక అల్లుడు చేత వినే అంత చేతగానే అయితే ఆమె కాదు. ఆమె తలుచుకుంటే మిమ్మల్ని 7 చెరువుల నీళ్లు తాగియచ్చు. అంత పవర్ ఉంది ఆమె దగ్గర. మన చట్టంలో అంత పవర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏదో మంచితనం తన కూతురు ముఖం చూసుకొని ఏం చెప్పలేకపోతుంది మీతోటి. కానీ మర్చిపోకండి, తనకి ఎవరు లేరని కాదు, మేము ఉన్నాం. మేము బ్యాక్ సపోర్ట్ ఇస్తాం, తనకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం. తనకు ఏ చట్టపరమైన ఏ హెల్ప్ అయినా కానీ బయట ఎవరైనా ఆర్గనైజర్స్ ప్రైవేట్ వాళ్ళ హెల్ప్ అయినా కూడా మేము చేస్తాం. మేడమ్స్ ఉన్నారు, అర్థమైందా మీకు? ఏదైనా కానీ మీ మదర్ని బాగా చూసుకోండి. ధైర్యంగా ఉండండి అమ్మా. మీరేంటమ్మా కన్నీళ్ళు పెట్టేది? ఏం లేదు, ధైర్యంగా ఉండండి. అదేం లేదు, మీకు మేమున్నాము.
సార్ అన్నీ కూడా సెక్షన్స్ అన్నీ చెప్పారు. ఇప్పుడు మీకు కూర్చోబెట్టి కూడా మీకు అంతా కూడా రాయిపిస్తారు బాండ్. మీరు ధైర్యంగా ఉండండి. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా ఇమీడియట్లీ ఫోన్ కొట్టండి. ఏ సమయాన్ని అయినా పర్లే మేము ఉన్నాం. ఓకేనా అమ్మా? అమ్మని ఇబ్బంది పెట్టకు తల్లి. మీ అల్లుడు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, మీ కూతురు కూడా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, ఇంకా మళ్ళీ ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో రాకుండా మనం ఒక పేపర్ ఎగ్జిక్యూట్ చేయించుకుందాం. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. ఓకేనా? రైట్. కూర్చో. తీసుకెళ్ళమ్మా, అమ్మ దగ్గర తీసుకెళ్ళి.